సో, నన్నైతే చాలామంది అడిగారన్నమాట. లైక్ "నువ్వు ఎందుకు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసావు? నీకు అవసరమా?" అది ఇది. సో, అని చెప్పి చాలామంది అడిగారు. సో, దానికి సో, లైక్ నేనేం చెప్తానంటే లైక్ నాకైతే సో, జాబ్ చేస్తూ అయితే నాకైతే బోర్ కొట్టిందన్నమాట. సో, 9-5 జాబ్ చేస్తూ సో, అట్లా అని కాదు. సో, నాకైతే ఏదో ఒకటి చేయాలి జాబ్ తర్వాత. సో, అని అనిపించిందన్నమాట. సో, లైక్ అందుకోసమే ఏమంటే లైక్ నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో, నేను నాకైతే తెలీదు ఈ జర్నీలో నేను సక్సెస్ అవుతానా? ఫెయిల్ అవుతానా? నెక్స్ట్ ఏమంటే లైక్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? సో, ఒకవేళ ఫెయిల్ అయితానా? లేదంటే ఫెయిల్ అయితే ఏం చేయాలి ఏంటని సో, ఐ డోంట్ నో. జస్ట్ నేనైతే స్టార్ట్ చేసిన. ఇంకా ఏం కంటెంట్ చేద్దాం ఏంటి? సో, అదైతే నేనేం అనుకోలేదు. ఏం కంటెంట్ చేద్దామని కూడా నేను అనుకోలా. పర్టిక్యులర్‌గా ఈ కంటెంటే ఫిక్స్ అవుదామని నాకైతే లేదు. సో, నాకేమంటే లైక్ నాకు ఏదైతే నచ్చుద్దో నేను అదే చేస్తాను. సో, అది ఏదైనా కావచ్చు అది. అది ట్రావెలింగ్ అయినా కావచ్చు. బట్ ఇప్పుడైతే ట్రావెలింగ్ అంటే నేను ఇప్పుడైతే చేయలేను కానీ ఆహ్, బట్ సో, నాకు నచ్చిన కంటెంట్ అయితే నేను చేస్తాననమాట. సో, అదే మీకిస్తాను. సో, అదే నేనైతే అనుకుంటున్నాను. సో, అదే చేద్దామని జెప్పి. ఆహ్, సో, సో, అయితే లైక్ సో, వీళ్ళంతా ఇట్లా ఇట్లా అంటా ఉన్నారు. బట్ ఏమంటే ఇంక నేను ఇంకెవరికీ చెప్పలే ఇంక. నేను డైరెక్ట్‌గా ఇంకా నా ఛానెల్ అయితే నేను స్టార్ట్ జేసేసినాను. సో, ఆల్రెడీ లైక్ ఏమంటే 48 వీడియోస్ అయితే పెట్టాను. ఈవెన్ ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వలేదు నా గురించేమి. సో, ఇప్పుడు కూడా లైక్ నేను మాట్లాడుతా ఉన్నా గదా! సో, నేనేమి ప్రిపేర్ అయ్యి ఏమి వచ్చి వీడియో చేయట్లేదు. అప్పటికప్పుడు వచ్చి వీడియో చేస్తా ఉన్నా అట్లా అన్నమాట. సో, అది మ్యాటరు. సో, ఈవెన్ ఏమంటే లైక్ సో, ఈవెన్ కెమెరా కూడా నా దగ్గర ఏమీ లేదు. జస్ట్ లైక్ ఒక నేనైతే ట్రైపాడ్స్ అయితే తీసుకున్నా ఒక 2 అండ్ ఒక మైక్ తీసుకున్నాను. మీరు చూసారు కదా! ఆ రోజు. సో, అండ్ లైటింగ్ సెటప్ అయితే తీసుకున్నాననమాట. ఇంతే నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఐఫోన్ 13 అంతకుముందు తీసుకున్నా. అదే నేను ఇప్పుడు యూజ్ చేస్తా ఉన్నా. నా దగ్గర ఐఫోన్ ఏమంటే లైక్ ఐ మీన్ నా దగ్గరైతే ఐఫోన్ 11 కూడా ఉండేది. కాకపోతే ఏమంటే అది డ్యామేజ్ అయిందనమాట. సో, నేనైతే ఇప్పుడు ఐఫోన్ 13తోనే నేను వీడియో షూట్ చేస్తా ఉన్నా. సో, సమ్‌టైమ్స్ ఏమంటే నేను 4కేలో షూట్ చేస్తున్న వీడియోస్ ఏమవుతుందంటే ఈవెన్ మెమరీ స్టోరేజ్ ఇష్యూ కూడా వస్తా ఉంటది. సో, దానికోసం మళ్ళీ నేను ఐక్లౌడ్ ఎక్స్టెండ్ చేసుకొని సో, అట్లా ఇట్లా చేస్తా ఉన్నా. లైక్ ఒక వీడియో తీయాలంటే సో, నాకిప్పుడు అర్థమవుతుంది చాలా కష్టం. దానికైతే ఒక వీడియో తీయాలంటే ఏం చేయాలంటే దానికి ఒక స్క్రిప్ట్ రెడీ జేసుకోవాలి. దాన్నేమో మనం మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ కెమెరా దగ్గరికొచ్చి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత దాన్ని సరిగ్గా రికార్డ్ చేయాలి. మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి. మళ్ళీ దాని థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి. సో, ఇదొచ్చేసి ఈవెన్ నేను జాబ్ చేసుకుంటూ ఇలాగా ఇది ఈ వీడియోస్ చేసుకుంటా ఉంటే లైక్ ఇట్స్ లైక్ నాకైతే లైక్ ఎలా అవుతుందంటే నేనైతే బర్న్‌ఔట్ అవుతా ఉన్నా చెప్పాలంటే. సో, అట్లా అనిపిస్తా ఉంది. ఈవెన్ నేను కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసినా కదా! ఈవెన్ నేను అనుకున్నంత రీచ్ అయితే ఛానెల్‌కైతే రావట్లేదు. సో, ఈవెన్ సమ్‌టైమ్స్ ఏమంటే డిసప్పాయింట్‌మెంట్ కూడా అవుతా ఉంటాను. బట్ ఏమంటే లైక్ ఎలాగో నేను కొత్తగా స్టార్ట్ చేసినా కదా! సో, ఆహ్, నాకైతే అంత రీచ్ రాదు అని చెప్పి అని నేను అనుకున్నాను. బట్ సో, అది మ్యాటర్ అస్సల. ఒక నాకిప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఒక రీల్ చేసి దాన్ని ఎడిట్ చేసి, దాన్ని అప్‌లోడ్ చేసి, దాన్ని థంబ్‌నెయిల్ క్రియేట్ జేసి, ఇదంతా లైక్ ఎంత కష్టమో నాకిప్పుడు అర్థమవుతుంది. ఇదంతా చాలా కష్టం అన్నమాట. బట్ సో, అట్లాగా సో, నేనైతే చేస్తా ఉన్నా అలాగా నా లైఫ్ స్టైల్ వీడియోలైతే. సో, మీకైతే మీరు నాకేమన్నా సజెషన్స్ ఇవ్వండి. సో, నేనేమన్నా అంటే ఏమన్నా వీడియోస్ చేయాలంటే నాకు సజెషన్స్ ఇవ్వండి. పలానా రీల్ అంటే పలానా వీడియో చేయమని జెప్పి ఏమైనా సజెస్ట్ చేస్తే సో, ఐ విల్ ట్రై టు డూ థట్ అనమాట. సో, అది నేను చెప్దాం అనుకుంటున్నా అంతే.